హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. నానికి సంబంధించిన నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. హిట్ 3 మూవీ అయితే తీయబోతున్నాడు. సో శైలేష్ కల్లోను డైరెక్టర్ అనమాట. హిట్ 1 హిట్ 2 ఎంత పెద్ద హిట్లు అయినా మనందరికీ తెలిసిందే. హిట్ 1 వచ్చేసి విశ్వక్సేన్ ప్లే చేశాడు మెయిన్ కీ రోల్, అదే హీరోగా. హిట్ 2లో వచ్చేసి అద్విశేష్ అనమాట. అండ్ హిట్ 3లో వచ్చేసి నాని ప్లే చేస్తారని ఆల్రెడీ మనకి ఒక సీన్ అయితే క్లైమాక్స్ లో వేసేసారనమాట. సో నానిది ఈ మూవీలో, అంటే నాని ఇప్పటి వరకు చాలా మూవీస్ తీస్తారు కదా, సో అన్ని మూవీస్ లో చూసుకుంటే అంత రూత్లెస్ గా కనబడే మూవీ, అంటే అంత రూత్లెస్ క్యారెక్టర్ ఏదైనా ఉన్నదా అంటే ఈ అర్జున్ సర్కార్ అనమాట. సో ఇతని క్యారెక్టర్ పేరు వచ్చేసి అర్జున్ సర్కార్ మూవీలో. సో దానికి సంబంధించిన గ్లిమ్స్ అని చెప్పలేము, గ్లిమ్స్ అనే అనుకోండి, ఏమని చెప్పలే కానీ హంటింగ్ అని చెప్పేసి చెప్పిల్లు అనమాట. సో ఆ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, సడన్ సర్ప్రైజ్ అనమాట ఇదైతే. అండ్ ఆ గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే నాని నిజంగానే రూత్లెస్ అని జస్ట్ చూపించారు. అది ఎలా అని అంటే తనైతే ఒక బొలెరోలో పోతాడు అనమాట. సో అక్కడ ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిళ్ళు, వాడే ఒక డేంజర్, వానికన్నా డేంజర్ ఉంటుంది అని చెప్పేసి ఒకటి చెప్తారు అనమాట. యాక్చువల్ ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, మీ వాడు డేంజర్లో పోతాడు, అటకెళ్ళి పోకు వెనకరమ్ అని చెప్పేసి చెప్తారు అనమాట. సో వాడే ఒక డేంజర్, వానికన్నా డేంజర్ ఉంటుంది అని చెప్పేసి ఇంకో పోలీస్ ఆఫీసర్ అయితే ఎలివేషన్ ఇస్తారు అనమాట. అది కాక తన బొలెరోలో చూసుకున్నట్లయితే గొడ్డలను చూడొచ్చు, ఆ గొడ్డలకి బ్లడ్ చూడొచ్చు. తన పోలీస్ షర్ట్ ఏదైతే ఉన్నదో సో దానికి కూడా మొత్తం బ్లడ్ ఉంది. అండ్ బొలెరో లోపల కూడా బ్లడ్ ఉంది, తన చేతికి బ్లడ్ ఉందన్నమాట. సో ఎంత వైలెట్ గా కనబడుతున్నాం మన అందరికి అర్థమైపోతుంది. అందులోనూ చుట్ట తాగుతూ సిగరెట్ తాగుతూ మంచిగా ఫ్రీగా పోతాడు అనమాట, ఏ భయము లేకుండా కూడా. సో నాకు తెలిసి ది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది అనమాట. ఆబ్వియస్లీ ఒక సైకో కిల్లర్ వస్తారు, తనైతే నాని చంపేయాలన్నమాట. మనకి విలన్స్ హైలైట్ అవ్వబడతారు. హిట్ 1లో హిట్ 2లో విలన్స్ వేరే లెవెల్ ఉంటారు హీరోస్ కంటే. ఇక్కడ చూసుకున్నట్టయితే హీరోనే వేరే వైలెంట్ ఉన్నాడు. ఇక విలన్, హీరోని ఎదుర్కోవాలంటే విలన్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. సో హీరో కంటే పవర్ఫుల్ విలన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. సో ఫస్ట్ మే 2025లో అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. సో నాకైతే బీజిఎం బాగా నచ్చింది, ఆ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. అండ్ టైటిల్ కార్డ్స్ కానీ, అండ్ ఒకటి ఈగల్ షాట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఆ వింగ్స్ నుంచి ఆ ట్రాన్స్మిషన్, ఆ వింగ్స్ నుంచి కింద కార్లు పోతుంటే అది వేరే లెవెల్ ఉంటుంది. సో క్వాలిటీ అయితే బాగుంది. సో మొత్తం జమ్మున్న జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మరి మూవీ చూడాలి. తను ఇంతకుముందు సిటీ నుంచి మళ్ళీ అక్కడ మంచికి ఆ ప్లేస్కి ఎట్లా పోయింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ శైలేష్ కల్లోను గారి హిట్ 3 మూవీ కోసం అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా హిట్ 3కి సంబంధించిన గ్లిమ్స్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.